మిత్రమా, ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఓర్పును ఎప్పుడూ వదులుకోకు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీసుకున్న ఆ నిర్ణయాన్ని మరచిపోకు. ఈ జీవితంలో అడుగు అడుగునా నొప్పిలేని నిమిషం ఉందా? అది జననం కావచ్చు, మరణం కావచ్చు. లక్ష్య సాధనలో అలసిపోయి ఆగిపోతే గడిచిపోయిన నిమిషం ఏదీ నీది కాదు. బ్రతుకంటే నిత్య పోరాటమే. నీకు దేహముంది, అందులో ప్రాణముంది, నెత్తురుంది, శక్తి ఉంది. ఇవి సైన్యమై నీకోసం నిరంతరం శ్రమించేలా మలచుకో. నీ ఆశే నీకు అస్త్రం, నీ శ్వాసే నీకు ఆయుధం, నీ పట్టుదలే నిన్ను నడిపించే సారథి. నిరంతరం ప్రయత్నం చేసి చూడు. నీ విజయానికి అడ్డుపడే నిరాశకే విసుగు పుట్టి నిన్ను విడిచిపోతుంది. ఆ నింగి ఎంత గొప్పదైనా కావచ్చు, రివ్వుమని ఎగిరే గువ్వపిల్ల రెక్క ముందు అది తక్కువే. సముద్రం ఎంత పెద్దదైనా కావచ్చు, ఈదుతున్న చేపపిల్ల మొప్ప కింద అది చిన్నదే. పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుములా నీవు హూంకరిస్తే దిక్కులన్నీ చెదిరిపోతాయి. ఆశయాల గుర్రమెక్కి అవరోధాలన్నిటినీ అధిగమించి తెగించి చూడు. విశాలమైన ఈ విశ్వాన్ని ఆక్రమించగలవు. నీరు సైతం ఆర్పలేని అగ్నిగోళమై ప్రజ్వలించగలవు. హేయ్, ప్రతి సాయంత్రం నీవు అస్తమించక తప్పదు అని పడమర దిక్కు వెక్కిరిస్తే మరుసటి ఉదయాన్నే తూర్పున దిగ్గున లేచి ప్రచండుడై తన ఉనికిని లోకానికి చాటే సూర్యుడే నీకు ఆదర్శం. ఆశయాలతో రగులుతున్న నీ గుండె కూడా సూర్యగోళం లాంటిదే. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఓర్పును ఎప్పుడూ వదులుకోకు. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తీసుకున్న ఆ నిర్ణయాన్ని మర్చిపోకు. అప్పుడే నీ జయం నిశ్చయం. ముత్యం లాంటి మాట నీకోసం. వాయిదా వేయకుండా వింటావు కదా. ఏదైనా పనిని తరువాత చేద్దామని వాయిదా వేయకు. తరువాత కాఫీ చల్లబడిపోతుంది. తరువాత నీకు దానిపై ఆసక్తి పోతుంది. తరువాత పగలు రాత్రిగా మారిపోతుంది. తరువాత మనుషులు పెద్దవాళ్ళైపోతారు, మొసలివాళ్ళైపోతారు. ఆ తరువాత జీవితం గడిచిపోతుంది. అంతా అయిపోయాక తరువాత అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేసుంటే బాగుండు అని నువ్వు బాధపడతావు.